ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఆర్డీఓని కలిసిన పొర్లుపాలెం చింతల అగ్రహారం రైతులు. పెందుర్తి సుదీర్ఘ కాలంగా తమ అనుభవంలో ఉన్న భూములను రైల్వే దేవాదాయ శాఖ అధికారులు దౌర్జన్యంగా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెందుర్తి మండలం పొర్లుపాలెం చీమలాపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఓకు విన్నవించారు. పెందుర్తి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీఓను రైతులు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చాలా కాలంగా దీనిపై తాము పోరాటం చేస్తున్నామని, పలుమార్లు అధికారులు వచ్చి పరిశీలన చేస్తున్నారే తప్ప న్యాయం చేయటం లేదని ఆవేదన వెలువచ్చుతారు. తాతల కాలం నుండి తమ అధీనంలో ఉన్న భూములపై తమకు హక్కు ఉండదా అని వారు ప్రశ్నించారు. కొందరు అధికారులు తమ గోడు వినిపించుకోకుండా అన్యాయం చేయటానికి ప్రయత్నిస్తున్నారని పొర్లుపాలెం మాజీ సర్పంచ్ గళ్లా వెంకటరమణ, గ్రామానికి చెందిన రైతులు తదితరులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆర్డీఓకు వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పెందుర్తి సింహాచలం మధ్యలో ఉన్న 3rd, 4th రైల్వే లైన్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి ఇదివరకే మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఈరోజు కాంపన్సేషన్ విషయమై, అలాగే వాళ్ళకు ఉన్న టైటిల్ సంబంధించి ఈరోజు ముందస్తుగా మనం పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో అవార్డ్ ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది. ఇందులో మెయిన్గా ల్యాండ్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ ప్రకారం ఎండోమెంట్ అని చెప్తుండడం వల్ల వాళ్ళు ఎండోమెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, అలాగే దాని మీద ఎప్పటి నుంచో మేము సాగులో ఉన్నామని చెప్తున్న రైతులు, అందులో కొంత ఎక్స్టెంట్ లేఅవుట్ రైతుల దగ్గర కొని లేఅవుట్ వేసుకొని మేము ప్లాట్లు ఉన్నామని ఆ ప్లాట్ ఓనర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చున్నారు. దీని ప్రకారం మేము అది ఒకసారి వెరిఫై చేస్తాము. వాళ్ళది ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు 43 రిజిస్టర్లో ఉండి దాన్ని రైతులు లేదా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అది ప్రాపర్ ఫారంలో, అంటే మనకి కమిషనర్ ఎండోమెంట్ వద్ద కానీ, లేదా గవర్నమెంట్ ఆర్ సివిల్ కోర్టు డిక్లరేషన్ సూట్ కానీ, లేదా రిట్ అయినా హైకోర్టులో ఫైల్ చేయొచ్చు. సో వన్స్ అలా ఇష్యూ మనకి ఉందని నిర్ధారణ అయినట్లయితే దాన్ని మేము ఏదైతే కాంపన్సేషన్ ఉంటుందో దాన్ని మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఆర్డర్స్ లేదా ప్రాపర్ ఫారంలో రిజర్వ్ అయ్యే వరకు దాన్ని హోల్డ్ చేస్తారు. దీని మీద అన్ని వాళ్ళంతా రిప్రజెంటేషన్ ఇచ్చినా అన్ని పరిశీలన చేయాల్సి ఉంది. ఈరోజు అవార్డు ఎంక్వైరీ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వెంకటరమణ, పొర్లుపాలెం ఎక్స్-వైస్ సర్పంచ్. మేము తరతరాలుగా వ్యవసాయం చేసుకునే భూముల్లో ఈరోజు రైల్వే ఫ్లైఓవర్ నిర్మించడానికి సుమారు ఒక 10 నెలల నుంచి రైల్వే వారు దేవస్థానం ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద మేము ప్రతిసారి అబ్జెక్షన్ పెడుతున్నాం. అలాగే ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆర్డీఓ గారు మా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే రేట్ల కోసం, మెజర్మెంట్స్ కోసం ఈరోజు పెట్టుకోమని పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 19వ తారీఖున 20వ తారీఖున ఏమైనా ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోమని దాని మీద మేము ఈరోజు ఇచ్చాము. మాలాంటి భూముల్లో గతంలో తీసుకున్నప్పుడు మేఘాద్రిగట్ రిజర్వాయర్లో 1970 సంవత్సరంలో రైతులకి 2 వంతులు, దేవస్థానానికి 1 వంతు ఇచ్చారు. తర్వాత మా పొర్లుపాలెం ఏకర్ సెక్షన్ కాలనీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కూడా రైతులకి 2 వంతులు, దేవస్థానానికి 1 వంతు ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా ఇవ్వమని చెప్తున్నాం. దానికేమో ఆర్డీఓ గారు 96లో మళ్ళీ చట్టం మారింది, పాస్బుక్ ఇచ్చాం. మా భూములకి పాస్బుక్ ఎలాగ ఇచ్చేస్తారు? ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ పెట్టినా మాకు పాస్బుక్ ఇవ్వండి అంటే వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అప్పుడు ఎవరున్నారు రైతులు అని ఎంక్వైరీ చేసి ఇస్తారు. ఇదే అలాగే మాకు ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేయకుండా 96లో ఇచ్చిన పాస్బుక్ని రద్దు చేసి సేమ్ ఇంతకుముందు 1970లోనూ 80లోనూ ఇచ్చినట్టే దేవస్థానానికి 1 వంతు, రైతులకి 2 వంతులు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వినతిపత్రం కూడా ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వడమైంది. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఆ మార్కెట్ రేటు కాపీలు కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసాం. దీని మీద మీ ద్వారా ఈ ప్రభుత్వం అధికారులు అందరూ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత దీని మీద ఒక రియల్ ఎస్టేట్ ఆయన ఐటీఐ మాస్టర్ ఆ పివి రమణ ఆయన 1970లో పుట్టాడు ఒక రైతు. 72లో లేఅవుట్ మీద సంతం ఫేక్ లేఅవుట్ సృష్టించేసి మీరు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మా రైతుల దగ్గర కొంతమంది దగ్గర ఏదో తప్పుడు డాక్యుమెంట్ కొట్టుకొచ్చారు. ఆ పివి రమణ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 70లో పుట్టిన ఆయన 72లో ఎలా సంతకం పెడతాడు? ఒక ఆయనేమో 1962లో పుట్టాడు, 72 అంటే 10 సంవత్సరాలు ఒకటికి, 2 సంవత్సరాలు ఒకటికి. దాని మీద క్రిమినల్ కేసు పెట్టి అది ఎవరైతే లేఅవుట్ సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం.